రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంటే ప్రభుత్వం కళ్లు అప్పగించి చూస్తోందని, సాగునీటి అవసరాలు కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సమైక్య ఆంధ్రలో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణకు తీవ్రనష్టం జరిగిందని, స్వరాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల వల్ల తీవ్రనష్టం జరుగుతోందని, కాంగ్రెస్ నేతల రూపంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన జలదోపిడీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైందని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని, గోదావరి, బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టమని, 200 టీఎంసీల గోదావరి జలాలు తరలించుకుపోయే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేందని మాట్లాడుతున్నారని, నదీ పరివాహక ప్రాంతాల్లోని అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలని, అపెక్స్ కౌన్సిల్లో అనుమతి తీసుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై ప్రాజెక్టులు కడితే ఎందుకు మోకాలు అడ్డుపెట్టారని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు రద్దు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి ఎందుకు లేఖలు రాశారని, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వవద్దని కేంద్రానికి ఎందుకు లేఖలు రాశారని ప్రశ్నించారు. కాళేశ్వరానికి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని అన్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా విఫలం చెందింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరిగింది. నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల వల్ల కాంగ్రెస్ నాయకుల రూపంలో ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్తా ఉంది. ఉమ్మడి పాలనలో కొనసాగిన జలదోపిడి నేడు కాంగ్రెస్ పాలనలో కూడా మళ్ళీ మొదలైంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతగాంతనం వల్ల, ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పదవుల కోసం పెదవులు మూసిన తీరు వల్ల ఆనాడు స్వరాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది. నేడు కూడా మరి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా, పదవులు కాపాడుకోవడానికి పాకులాడుతున్నారా, కారణాలు ఏమైనా కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, శాశ్వతంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతూ ఉంది. పైకి ఏం మాట్లాడుతున్నారు, ఏముంది, ఏదో సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేంది అని మాట్లాడుతూ ఉన్నారు. మరి గోదావరిలో అన్ని నీళ్లు ఉన్నదే నిజమైతే, సముద్రంలో కలిసే నీళ్ళు అయితే, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గోదావరి మీద ప్రాజెక్టులు చేపడితే ఎందుకు మోకాలడ్డం పెట్టినరు? తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేయాలని, అనుమతులు ఇవ్వొద్దని ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు ఎందుకు రాసినరు? ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు మనకు అన్ని అనుమతులు వచ్చినాయి. ఒకటి, అన్ని ప్రాజెక్టుకు రావాల్సిన సిడబ్ల్యూసి నుంచి 9 డైరెక్టరేట్ల నుంచి తెచ్చాం, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చాం, లాస్ట్కు టీఏసీ ద ఫైనల్ క్లియరెన్స్ కూడా ఆ రోజు మేము తెచ్చుకున్నాం. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు 2018లో అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర జలవనరుల శాఖకు రాసిన ఉత్తరం ఇది. ఇందులో చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ యూనిలాటరల్లీ వితౌట్ అప్రూవల్ ఫ్రమ్ ఎఫ్ఆర్ఎంబి, అపెక్స్ కౌన్సిల్ ఆర్ సిడబ్ల్యూసి against the provisions under section 84(3), 85(d) of AP Reorganization Act 2014. As per 11th schedule at para 7 of AP Reorganization Act 2014, no new projects based on water resources
arrived at based on appropriate dependability criteria on Godavari or Krishna rivers can be taken up by the state of Telangana or state of Andhra Pradesh without obtaining sanction from Apex Council. ఇది మీరు రాసిందే. అయితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు కాదు, ప్రాణహిత చేవెళ్ల కొనసాగింపే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజు కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు కూడా ఇచ్చింది. ఇట్లా చాలా ఉత్తరాలు రాశారు. చివరికి మనం తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్, మన భక్త రామదాస్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం గోదావరి మీద. భక్త రామదాస్ అనేది కూడా ఆల్రెడీ ఉన్న ఆయకట్టే, అది ఎస్ఆర్ఎస్పిలో భాగంగా ఉన్న ఆయకట్టుకు టేలెండ్కు నీళ్లు రావడం లేదని మనము చిన్న లిఫ్ట్ పెట్టి పాలేరు నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చాం. ఈ లిఫ్ట్ కూడా ఆపేయాలి, దీన్ని రద్దు చేయాలి, ఈ లిఫ్ట్ కట్టనీయొద్దు అని చెప్పి కూడా అప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి